నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సౌదీ అరేబియాలో పరిస్థితులు మారుతున్నాయి. స్త్రీలకు మరింత స్వేచ్ఛ లభిస్తోంది. గతంలో ఉన్న ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఏకంగా అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అక్కడ యువతులు ఎగిరి గంతేస్తున్నారు. మరింత స్వేచ్ఛగా ముందుకు దూసుకుపోతున్నారు. సౌదీ అరేబియా దేశంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడ లేని ఆంక్షలు విధించిన పాలకులు ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. మహిళలు శరీరానంతా కప్పుకునేలా దుస్తులు ధరించాలని చాలా ఖచ్చితమైన నిబంధన పాటించిన సౌదీ ఇప్పుడు వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. అందాల పోటీలకు సౌదీ యువతులు పోటీ పడుతున్నారంటే అక్కడ ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా స్విమ్ సూట్ ఫ్యాషన్ షో నిర్వహించింది. అరబ్ వరల్డ్ ని రిప్రజెంట్ చేసే స్విమ్ సూట్స్ ని ప్రత్యేకంగా తయారు చేయించి మరి అక్కడ ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. సౌదీ చరిత్రలోనే ఈ తరహా స్విమ్ సూట్ ఫ్యాషన్ షో జరగడం ఇదే మొదటిసారి కావడం కూడా విశేషం. చాలా మంది మహిళలు ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి గౌరవంగా ఓ హోదాగా భావించారు. రెడ్ సీ ఫ్యాషన్ వీక్ లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్ లో ఈ షో నిర్వహించారు. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ ని నిర్మించింది ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది. మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్ లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్ కి తీసుకువెళ్లి మరీ బలవంతంగా ప్రార్థన చేయించేవాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత ఈ నిర్బంధపు ప్రార్థనని పక్కన పెట్టేశారు. అంతేకాదు సినిమా హాల్స్ ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పురుషులు మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్ లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్. 2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ $12.5 బిలియన్ ఉంది. ఈ రంగంలో దాదాపు 2,30,000 మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే స్విమ్ సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు సల్మాన్. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి. ఆచారాల పేరుతో గీసుకున్న సౌదీ ఇప్పుడు పూర్తిగా ఆ హద్దులు చెరిపేసేస్తూ ఉండడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.